సార్ నార్మల్‌గా వ్యాపారస్తులు వాళ్ళు అభివృద్ధికి రావాలంటే ఏం చేయాలి? అలాగే మనకి దానిపైన లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించిన దానిపైన ఎలా సహాయపడుతుంది మనకి? బ్రహ్మాండం సహాయపడుతుంది. మైండే కదా, మన మైండ్ పవరే కదా దీనికంతా. ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నాడండి, కొంతమంది చూడండి చిన్న చిన్న కొట్లు పెట్టుకొని ఉంటారు ఫస్ట్‌లో. తర్వాత చూస్తే పెద్ద పెద్దగా పెట్టుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ప్రతిరోజు పాజిటివ్‌గా ఉంటుంది. వాళ్ళు ఎనీ టైం డబ్బుల గురించి ఆలోచిస్తుంటారు. కస్టమర్లు రాలేదే, నాకు బిజినెస్ జరగలేదు, ఇలాంటి మాటలు ఉండవు. అంతేనే, ఇంత తెస్తున్నాను అయిపోతున్నది, నెక్స్ట్ ఎంత తేవాలి అంటే ప్లానింగ్స్లో ఉంటారు. మైండ్లో ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ఇంత సరుకు తెచ్చాను, ఇప్పుడు ఒక బట్టల వ్యాపారం ఉన్నాడు అనుకో ఎగ్జాంపుల్కి, ఇంత తెచ్చున్నాము, ఇది అవునా, ఈరోజు కస్టమర్లు వస్తారా, ఈ దీపావళి లోపల అయిపోనా అవ్వదా, ఇలాంటి ఆలోచనలు ఉండవు. తెచ్చినాము, ఇది అయిపోయింది, నెక్స్ట్ ఎంత తేవాలి, ఇప్పుడు ఉగాది వస్తున్నది, ఎంత తేవాలి, మళ్ళీ ఎంత తేవాలి, ఇది అయిపోయినట్టు ఫీల్ అయిపోతాడు వాడు. ఎలా ఉంటుంది అంటే తెచ్చేసినాను కదా, ఇది ఎంత అయిపోయినట్టు, నెక్స్ట్ ఉగాదికి ప్లాన్ వేస్తాడు. దీని గురించి ఆలోచించడం ఇంకా వాడు, ఇది అయిపోయినట్టు వాడు లెక్క. నువ్వు మారినావు కదా, ఇన్నాళ్ళు వచ్చి ఎక్కడ పడింది, వస్తారు ప్యాంట్ షర్ట్ తీసి అట్టేసేయడమా, ఏడమా అంతే, దాన్ని తెచ్చుకోండి, దీన్ని అంతే వాళ్ళు కూడా పట్టించుకోరు, తల్లిదండ్రులు కూడా. ఇది రేపు ఎల్లుండి కూడా ఉంటుంది ఆడనే. వచ్చేటప్పుడు ఆమె చుట్టుకుంటా దాన్ని తెచ్చుకుంటూ ఉంటుంది. ఈవిడ చేసినాడు, ఇది మురికి, ఈ మురికి అంతా ఎవరు ఉతికేది, పిల్లకాయలు ఎత్తి మళ్ళీ వాళ్ళు వేసుకుని ఉతుకుంటారు. ఎక్కడ వేసిన గోంగడిలో అక్కడెక్కడ నిలిచిపోతారు. నువ్వు మారు, నీ మైండ్ మారుతుంది. నువ్వు మారినప్పుడు, అలవాట్లు మారినప్పుడు మైండ్ సెట్ మారుతూ వస్తుంది. పాజిటివ్ వస్తుంది. నీకు ఒక కోరికలు పుట్టుతుంది, కోరికలు నెరవేరబడతాయి. పుట్టాలి, కోరిక పుట్టాలి, మానవుడు అని ఉంటూ కోరిక పుట్టాలి. కోరిక లేదు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏం కావాలంటే, ఏం లేదు సార్, నాకు ఒక 2 లక్షల రూపాయలు అప్పు ఉన్నది, అది తీరిపోతే చాలా, అప్పు తీరిపోతే నువ్వు ఎట్లా జీవిస్తావా, 2 లక్షలు తీరిపోతే చాలా, మళ్ళీ పేదరికలను జీవిస్తావా? అలా తప్పు చేయకూడదు. నేను 2 లక్షల అప్పులు ఉన్నప్పుడు, సార్ నాకు ఒక 50 లక్షలు కావాలి సార్, 2 లక్షల అప్పులు ఉన్నాను, ఇచ్చేసి ఇల్లు కట్టుకొని బాగా నీట్గా బాగా దర్జాగా బతకాలి, ఒక చిన్న బిజినెస్ అయినా పెట్టుకోవాలి, పెద్ద బిజినెస్ అయినా పెట్టుకోవాలి అని ఆలోచన విధానం మార్చుకోవాలి. ఈ ఆలోచన వచ్చినప్పుడే అవకాశాలు ఏర్పడేది. ఇప్పుడు చూడంగానే నచ్చేసేవే. వాడు ఆ అమ్మాయిని చూసినాడు కాబట్టి నచ్చేసింది. ఎలాగైనా అమ్మాయిని నేను ప్రేమించాలి, లేక ఎలాగైనా అబ్బాయిని నేను ప్రేమించాలనే ఆలోచన వాడిలో వచ్చింది కాబట్టి ప్రేమలో దిగినాడు. వాడు చూడనే లేదు, ఆమెను అనుకోనే లేదంటే వాడికి ప్రేమే రాదు. ఎలా కాబట్టి పేదవాడు ధనవంతుడయ్యే యోగం ఉన్నాయి, మార్గాలు బోరు చుట్టూ ఉన్నాయండి. అది ఏ మార్గంలో నువ్వు పోవాలని నువ్వు ఎంచుకోవాలంతే. మార్గాలు మాత్రం చుట్టూ ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి. ఎట్లయినా పోవచ్చు, ఏ దిక్కు ఈ దిక్కుతో పోతే ధనవంతుడు అవుతాడని రూల్ ఎంత లేదు ఇక్కడ. నువ్వు ఏది ఎంచుకుంటావు ఆ రూట్లోకి తీసుకుని వెళ్తాడు, పోవచ్చు, ఈజీగా పెంచుకోవచ్చు. ఓకేనా? ఇలా చేయండి. ప్రతిరోజు నీట్నెస్గా ఉండండి, 2 దీపాలు వెలిగించుకోండి, గొడవలు వేసుకోకండి, చిరాకులు ఉండకూడదు, ఇంట్లో ప్రశాంతంగా సైలెంట్గా ఉండాలి. వీలైతే నవ్వుకుంటూ ఉండండి, ఆనందమైన జీవితం వస్తుంది. ఓకేనా? అంటే ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, బిజినెస్ మ్యాన్లు కొంతమంది భయపడతారు, భయంతో కూడింది. అప్పులు చేసి బిజినెస్లు పెట్టుంటారు. చాలామంది అప్పులు చేసి పెట్టి కూడా మళ్ళీ లాస్ అయిపోతుంటారు. కారణం వాళ్ళే అండి, దానికి కారణం వాళ్ళే అండి. ఎందుకంటే అప్పులు తెచ్చామని ఆ బాధ ఒకటి అప్పుని చూపిస్తూ ఉంటుంది మైండ్కి, దాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. రెండేది ఇది అక్కడ లాస్ అయిపోతే మనం అప్పులు తెచ్చగలమా లేమా అనే ఒక ఆలోచన పుట్టుకుంటారు. క్రియేటింగ్ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ నెగిటివ్ ఉంటుంది కాబట్టి అలా వస్తుంది ఆలోచనలు. అప్పు తీరకపోతే ఎలా, అప్పు చేసినాం, ఇది వడ్డీలు పెరిగిపోతే ఎలా, ఇది కానీ లాస్ అయిపోతే వాళ్ళకి ఎలా కట్టేది, సూసైడ్ అటమైనా చూడు. ఆలోచన పనికిరాకుండా పోతూ ఉంటారు. దాన్ని అంతా మూట కట్టేయాలి. ఒకే ఆలోచన ఉండాలి, నా దారి రహదారి. అంతేగానే ఇది ముళ్ళు దారి, ఇది మట్టి దారి, ఇది తార్ రోడా, ఇదిలో నా దారే ఫ్లైట్. ఒకే దారిలో ఉండాలి, అంటే రహదారిలాగా ఉండాలి. కానీ ఆలోచన మళ్ళీ ఇది ఎందుకు వస్తుంది మధ్యలో, ఏది తిరగకూడదు, ఒక్క దారి రూట్ వేసుకో.